నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ యాంకర్ ప్రియ రమేష్. జూబ్లీ హిల్స్ ఇది సానుభూతి ఎన్నికో సరదా ఎన్నికో కాదు. 10 ఏళ్ల వికాస పాలనకు 2 ఏళ్ల విధ్వంస పాలనకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇంకా చెప్పాలంటే పారదర్శకంగా పాలించిన గులాబీ కారుకు పేదోళ్లపై పగబట్టిన కాంగ్రెస్ బుల్డోజర్ పాలనకు మధ్య జరుగుతున్న సమరం. ఉప ఎన్నిక ఇద్దరి వ్యక్తుల మధ్య కాదు, మోసకారి హస్తం పార్టీకి 10 ఏళ్లు నిజాయితీగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్న రాజకీయం. తెలంగాణ రాజకీయాల దశ మార్చే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గులాబీ కారు దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపు గుబులు పట్టుకుంది. మొత్తంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏమంటోంది? అక్కడి ఓటర్లు ఏమనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ పబ్లిక్ పల్స్ ఏం చెబుతోంది? గుంపు మేస్త్రికి గుండెలు అధిరిపోయే తీర్పు ఇస్తామంటున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు. ఈసారి కూడా గులాబీ పార్టీకి బంపర్ మెజారిటీ ఖాయమని తేల్చి చెబుతున్నారు. 10 ఏళ్ల వికాసానికి 2 ఏళ్ల విధ్వంసానికి మధ్య జరుగుతున్న సమరంలో గులాబీ కారు 100 స్పీడ్తో దూసుకెళ్తుందని అంటున్నారు. మొత్తంగా జూబ్లీ హిల్స్ పల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 10 ఏళ్ల ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన బెనిఫిట్స్ మొత్తము రోడ్లు గానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గానీ, వాటర్ ప్రాబ్లం గానీ, కరెంట్ ప్రాబ్లం గానీ ఏదైనా ఇష్యూ వచ్చిందా అండి మన 10 ఇయర్స్ ప్రాబ్లం లో? 10 ఇయర్స్ నుంచి రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. ఏమి ఇంప్రూవ్ చేసిందని 6 పథకాలు అన్నాడు. ఆ పథకంలో ఒక బస్ పథకం తప్ప ఇంకేం పథకము రిలీజ్ చేశాడు? ఒక గ్యాస్ లేదు, గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంటు, వాటర్ ఏది సరిగ్గా లేదు. వాటర్ కూడా వారానికి ఒకసారి వస్తుంది. 2500 అన్నారు. వర్షాలు వస్తే ఏ వర్షం వచ్చినా గానీ అన్ని బస్సీలలో నిండిపోతున్నాయి. స్తంభాలు నిన్న అంబేద్కర్ నగర్ లో స్తంభం పడిపోయింది, కరెంటు అది చెట్టు పడిపోయింది. అక్కడికి వచ్చి ఎవరు స్పందించారు? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా వచ్చారా? మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎక్కడ ఏ గల్లీలో ఏం జరిగినా గానీ ఎమ్మెల్యే గారు వచ్చి నిలబడేవాళ్ళు. మాగంటి గారి ఫ్యామిలీకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మాగంటి గారి చాలా పథకాలు అమలు చేశారు. మా దగ్గర ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3 సార్లు ఆయన గెలిచారు మా నియోజకవర్గం నుండి. మా నియోజకవర్గానికి కూడా చాలా అభివృద్ధి పనులు మాగంటి గారి వల్ల మాకు వచ్చినాయి. ప్రతి ఇంటికి గిఫ్ట్లు. ఇప్పుడు కిచెన్ లో పోయినాం అనుకోండి, ఆ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గిఫ్ట్లు ఉంటది. కిచెన్ లో పోతే ఫస్ట్ మాగంటి గారే ఆయనే గుర్తొస్తారు. ఆ గిఫ్ట్ చూడటంతోనే ఆహా మాగంటి గారు ఇచ్చారు. ఆయన లేకపోయినా ఆ కిచెన్ లోకి వెళ్తే ఆయన గిఫ్ట్లు ఆహా ఉన్నారు, గిఫ్ట్ల రూపంలో మా మనసులో ఇంకా ఉన్నారు ఆయన. మాగంటి గారి ఆశయాలు వాళ్ళ భార్యకి ఇస్తే ఆమె గారి రూపంలో మేము నెరవేరుతాయి. కంపల్సరీ ఆమెనే గెలిపించుకుంటాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళ మనసులో అదే ఉంది. కంపల్సరీ మేడనే గెలిపించుకుంటాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 ఇయర్స్ అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళ మొత్తం 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీల్లో ఏది చేశారండి? మహిళలకి 2500 అన్నారు. ఎవరికి ఇచ్చారు 2500? ఇప్పుడు పింఛన్స్ అన్నారు. మంత్లీ పింఛన్స్ వస్తున్నాయా? ఎవరికి పింఛన్స్ రావట్లా, ఎవరికి ఏమీ లేవు. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది? అందరికి వాటర్ ఫ్రీ ఉంది, రోడ్లు మంచిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పథకాలు ఫెయిల్ అయిపోయినాయి. రాజకీయం అంటేనే అంత, అందులో మజ్లిస్ లెక్కనే వేరు. రాజకీయాల్లో నైతికతను పాటిస్తున్న పార్టీలు లేవని కాదు, కానీ ఎంఐఎం మాత్రం పూర్తిగా వాటిని తుంగలో తొక్కేసింది. విలువలతో కూడిన నైతిక రాజకీయాలు, కుటిల వ్యూహాలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఇవన్నీ మజ్లిస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అదే బయటపడింది. మరోసారి అబాసు పాలవుతోంది.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ కుటిల రాజకీయాన్ని నడుపుతోంది. రేవంత్ ఎంపిక చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో మజ్లిస్ తరపున జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేశాడు. నాడు దివంగత మాగంటి గోపీనాథ్ చేతిలో దారుణంగా ఓడిపోయాడు. ఈ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు తమకే గంపగుత్తాగా పడతాయని భ్రమించిన మజ్లిస్ ఇదే నవీన్ యాదవ్ ను నిలబెట్టి దారుణ పరాభవానికి గురైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ యాదవ్ కు నియోజకవర్గంలో పనిచేసుకోమని ఉప ఎన్నిక ఖరారైనప్పుడే ముఖ్యమంత్రులకు మించి నవీన్ యాదవ్ ను నిలబెట్టింది. ఇక్కడే మజ్లిస్ బ్రదర్స్ ఖతర్నాక్ నాటకం మొదలు పెట్టారు. నవీన్ యాదవ్ అయితేనే ఓకే చెప్పిన మజ్లిస్ ఆయన మాత్రమే పోటీ చేయాలని రేవంత్ ను పట్టుబట్టింది. పాత బస్తీలో తమ జోలికి రాకుండా ఉంటే ఇక్కడ మద్దతిస్తామని తేల్చి చెప్పింది. ఆ మేరకు రేవంత్ మీద ఎక్కడా లేని ఒత్తిడి పెంచింది. 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ కారుకి రాజకీయం నడిపిన అసదుద్దీన్ ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ బుల్డోజర్ మీద కూర్చున్నాడు. అందుకే ఇప్పుడు ఎవరిని కదిలించినా ఒక్కటే మాట వినిపిస్తోంది. దేశమంతా ఎన్నికలు వస్తే పోటీ చేసే ఎంఐఎం పార్టీ జూబ్లీ హిల్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదు? ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఎందుకు దూరంగా ఉంది? ఇక్కడ మాత్రం ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదు? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం పార్టీ పోటీ చేసి 41,656 ఓట్లు సాధించింది. 2వ స్థానంలో నిలిచింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన దివంగత మాగంటి గోపీనాథ్ 50,898 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచింది. తరువాత జరిగిన 2018, 2023 ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేసింది. కానీ గులాబీ పార్టీకి దరిదాపుల్లో కూడా నిలవలేదు. కానీ ఇప్పుడు జరగబోయే ఈ ఉప ఎన్నికలో మాత్రం ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు? దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉంది. 2014లో 2వ స్థానానికి చేరిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఎందుకు పక్కకు తప్పుకుంటోంది? ఎవరితో కుమ్మక్కైంది? ఎవరికి లాభం కలిగేలా ఈ నిర్ణయం తీసుకుంది? డిసెంబర్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి ఇవ్వడమే ఈ మొత్తం ఒప్పందం వెనుక ఉన్న అసలు కారణం. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీల మధ్య లోపాధికార ఒప్పందం జరిగిందన్నది నగ్న సత్యం. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించిన తర్వాత మజ్లిస్ తన స్టాండ్ మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఒత్తిడికి లోనై ఖబరస్థాన్ నిర్మాణాలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అర్జెంటుగా ఖబర్దీన్ నిర్మించాలనే ప్రణాళిక కూడా ఈ రాజకీయ ఒప్పందానికి భాగమే. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రే ఇందుకు సంబంధించిన జీవోలు తీసుకొచ్చింది. మజ్లిస్ పార్టీతో లోపాయికారి ఒప్పందమే లేకుంటే రాత్రిపూటే ఖబరస్థాన్ నిర్మాణాలకు టెండర్లు, పోలీస్ బందోబస్తులు, సీసీటీవీలు ఎందుకు ఏర్పాటు చేస్తోంది? ఇది ఎవరినో తృప్తిపరచడానికి చేస్తున్న రాజకీయ డ్రామా కాదా? బీహార్లోని 30 సీట్లలో, ఉత్తరప్రదేశ్ 95 సీట్లలో, తమిళనాడు, ఉత్తరాఖండ్లో, మహారాష్ట్రలో, జార్ఖండ్లో పోటీ చేసే మజ్లిస్ తన పుట్టిన భాగ్యనగరంలో అభ్యర్థిని ఎందుకు పెట్టడం లేదు? అభ్యర్థి లేకనా, లేక రేవంత్ తో కుదిరిన డీలా? తన సొంత నియోజకవర్గంలో శ్మశానానికి స్థలం ఇవ్వలేకపోయిన రేవంత్ ఆగమేఘాల మీద ఎందుకు కబరాళ్లకు స్థలం కేటాయించారు? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్తుందా? రేవంత్ బదులిస్తాడా? మజ్లిస్ బ్రదర్స్ మాట్లాడతారా? జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఇదే అడుగుతోంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల చివరి అంకానికి చేరుకుంటుండటంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అదే సమయంలో ఓట్లు అడగడానికి వస్తున్న అబద్దాల కాంగ్రెస్ సర్కారుకు మూతోడు జవాబిస్తామని తేల్చి చెబుతున్నారు జూబ్లీ హిల్స్ జనం.
ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు, ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు. హైదరాబాద్ లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది, ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి గుండె గుండెకు మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి. మూలకున్న ముసలమ్మ నుంచి చంటి పిలగాని దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. జూబ్లీ హిల్స్ గల్లీలో మీరు పంచి కొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి. రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి. 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతున్నది. ఏ ఒక్క వాగ్దానం కార్యకర్తలుగా మీరు ఇచ్చినా దాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ జై తెలంగాణ. జూబ్లీ హిల్స్ సానుభూతి ఎన్నికో సరదా ఎన్నికో కాదు. 10 ఏళ్ల వికాసానికి 2 ఏళ్ల విధ్వంసానికి మధ్య యుద్ధం. గులాబీ కారుకు కాంగ్రెస్ బుల్డోజర్ కు మధ్య సమరం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇద్దరి వ్యక్తుల మధ్య కాదు, మోసకారి హస్తం పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్న రాజకీయం. తెలంగాణ రాజకీయాల దశ మార్చనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీ హిల్స్ రోడ్ల మీద పరుగులు తీస్తున్న గులాబీ కారు, రౌడీ షీటర్లను, వ్యభిచార గృహాలను పక్కకు పెట్టుకొని పరేషాన్ అవుతున్న హస్తం పార్టీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏమంటోంది? ఓటర్లు ఏమనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ పబ్లిక్ పల్స్ ఏం చెబుతోంది? జనం మాటేంటి? గులాబీ మంత్రమేంటి? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండా అని అంటున్నారు ఓటర్లు. జూబ్లీ హిల్స్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి చాటి చెప్పేందుకు రెడీ అవుతున్నారు. మోసకారి రేవంత్ రెడ్డికి ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మూతోడు జవాబిచ్చి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇన్నాళ్లు హైడ్రా బుల్డోజర్లు సృష్టించిన విధ్వంసంపై బగ్గుమంటున్నారు జనం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేస్తామని ఏకకంఠంతో నినదిస్తున్నారు. దీనికి తోడు బ్రహ్మాస్త్రంలో మారిన బాకీ కార్డుతో బీఆర్ఎస్ దూకుడు రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ప్రజల చేతిలో కూడా బాకీ కార్డులు పాశుపతాస్త్రంలా మారడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్. వరల్డ్ లోనే 5th 6th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, వరల్డ్ ఇండియాలో 2nd ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. అది కూడా మన క్రెడిట్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. సో బ్రాండ్ హైదరాబాద్ ఇంత మాట్లాడే బ్రాండ్ అనేది మీరు చూసుకుంటే, నేను అంతకుముందు ఎప్పుడు చెప్పాను మేము ఛానల్లో, హైదరాబాద్ కొన్నాటికి ఫేమస్. హైదరాబాద్ కి ఉన్న మంచి కండిషన్స్ మనం చెప్పుకున్నాం. క్లైమేటిక్ ఈస్ వెరీ గుడ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈస్ ది బెస్ట్. ఐ వాస్ థింకింగ్ ఇట్లా వెన్ వి వర్ సైక్లింగ్, లైక్ హైదరాబాద్ లో ఇట్లాంటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చింది. లైక్ హైదరాబాద్ హ్యాస్ దిస్, లైక్ this could be something people would want to move to Hyderabad for a cycling track. Inka vere city lo ekkada ledu. Hyderabad is the only city I've seen with a cycling track. It's really good for everyone who is enthusiastic about health or like cycling or jogging, whatever. It's very nice. Everything was perfect. ఏం చెప్తలేరు, ఏం సలహా ఇస్తలేరు, ఏం లేదు. మొత్తం రోడ్ మీదే ఉన్నాము. కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్, పై నుంచి కిందకి వస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంతమంది కుటుంబాల్ని చిన్న కట్టెల డబ్బా ఉండే, చిన్న కట్టె దీపా తీసి ఇదే డబ్బా మీద 3 బిడ్డలు పెళ్లి చేసిన. ఈయన కూర్చొని పాత చెప్పులు కొట్టుకొని మేడం, ఏమేం లేదు మేడం. అప్పుడు చిన్న రోడ్డు,
ఈడ మొత్తం చిన్నవాడు. నా కొడుకుని చెట్టు కింద పండబెట్టి పని చేస్తున్నా మేడం. నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 22 నెలల కాంగ్రెస్ పాలనకు రెఫరెండం. రేవంత్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పాయింట్. 6 గ్యారంటీలు, 420 హామీలంటూ అధికారంలోకి వచ్చిన గుంపు మేస్త్రికి ఇది గుండెలదిరిపోయే బైపోల్. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామంటూ 700 రోజులైనా అమలు చేయని రేవంత్ రెడ్డికి సురుకు తగిలించే ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ లో రేవంత్ నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఆ పార్టీకి కనువిప్పు కలిగేలా కర్రు కాల్చి వాత పెట్టే ఎన్నిక. అవును, ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే 22 నెలల కాలంలో కాంగ్రెస్ దోపిడీకి అడ్డు లేదు. ఆ పార్టీ నేతలు చేసిన అవినీతికి లెక్కే లేదు. जो माइनॉरिटी के लिए 4000 करोड़ रुपए बजट रखने वाले हैं इसमें रेगुलर इसके लिए और 1000 करोड़ रुपए भी हम लोग देने वाले हैं. माइनॉरिटी सप्लाइन बनाने का हम लोग आते ही एक्ट बना देंगे. जो అందుకే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు తమ తడాకా చూపిస్తామా అంటూ ఎదురు చూస్తున్న జనానికి వరంలా వచ్చిన సమయం. 6 గ్యారంటీలు ఎగ్గొట్టినా, హామీలు అమలు చేయకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా తనకే ఓటు వేస్తారని విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పే సమయం. ఉద్యోగాలు రావాలన్నా, పింఛన్లు రావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాలని నినదిస్తున్న సమయం. జూబ్లీహిల్స్ లో ఇదే ఇప్పుడు వినిపిస్తున్న స్వరం. కేసీఆర్ పాలనలో తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం. తెలంగాణ ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం ఆ పథకమే ప్రారంభించేదే. తెలంగాణ అనుసరిస్తే దేశం ఆచరించేదే. ఒక రాష్ట్రం ఎట్లా ఉండాలో కేసీఆర్ తన పాలనలో చూపిస్తే, రాష్ట్రం సీఎం ఎట్లా ఉండకూడదో రేవంత్ ఈ 22 నెలల్లో చూపిస్తున్నాడు. ఎన్నికల ముందు ఎన్ని కల్లబుల్లి కబుర్లు చెప్పాడు, ఎన్ని అలవికాని హామీలిచ్చాడు, గాంధీ టోపీలు పెట్టి ప్రజలను ఎంత మోసం చేశాడు. ఒక్కటా రెండా? అందుకే జూబ్లీహిల్స్ లో గెలుపు మాగంటి సునీత కాదు, తెలంగాణ ప్రజలదే. ఇంకో మాటలో చెప్పాలంటే హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్కా చెల్లెళ్ల గెలుపు, పింఛన్లు రాని అవ్వా తాతల గెలుపు, ఉద్యోగమో రామచంద్ర అంటున్న నిరుద్యోగుల గెలుపు అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గమంతా ఏకమవుతోంది. దిక్కులు పిక్కటిల్లేలా నిలదీస్తోంది. హైడ్రా అంటూ ఉరుములేని ఓ పిడుగును తెలంగాణ ప్రజల నెత్తిన పడేసిన ఈ గుంపు మేస్త్రి పెద్దోళ్ల ఇండ్ల జోలికి పోడు. పేదోళ్ల ఇండ్ల మీదనే పగ పెంచుకున్నాడు. పని కట్టుకుని నేలమట్టం చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే తమ ఇండ్ల ముందుకు బుల్డోజర్ వస్తుందన్న భయంతో గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు జనం. జనతా గ్యారేజీగా మారిన తెలంగాణ భవన్ కు వచ్చి తమ మొర చెప్పుకుంటున్నారు, బాధలు పంచుకుంటున్నారు. ఇదంతా చూస్తూ కలవరపడుతున్న కాంగ్రెస్ మొత్తం క్యాబినెట్ నే రంగంలోకి దింపింది. కానీ ఇలాంటి కుట్రలు, ఉద్యమ బాటలు, పోరాటాలు గులాబీ పార్టీకి కొత్తేమీ కాదు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఇంకెన్ని కుతంత్రాలు రచించినా జూబ్లీహిల్స్ లో కారు పార్టీని గెలిపించి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామంటూ జనం ముందుకు వస్తున్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్ కే ఓటు వేస్తామంటున్నారు. పెద్ద మెజారిటీతో మాగంటి సునీతను గెలిపించి తీరుతామని కుండబద్దలు కొడుతున్నారు. ఇక్కడే హస్తం నేతలు ఓ లాజిక్ మిస్ అవుతున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ బతుకున్నన్ని రోజులు జూబ్లీహిల్స్ కోసం చేసిన కృషిని ఇక్కడి ప్రజలు మరిచిపోలేరు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఇంకో మాట చెప్పాలి.
రాజకీయాల కన్నా కన్నీళ్లు బలమైనవి. గోపన్న సేవలను జూబ్లీహిల్స్ ఎప్పటికీ మర్చిపోదు. గోపన్న ఆశయం, సునీతమ్మ నాయకత్వం, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ దే విజయం. అది గుర్తు చేసుకుంటూనే సునీత కన్నింటి పర్యంతమయ్యారు. రెహమత్ నగర్ డివిజన్ లో జరిగిన బీఆర్ఎస్ సభను ఉద్విగ్నంగా మార్చారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను కళ్ళు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు నడుచుకుంటూ వస్తాయి. జూబ్లీహిల్స్ లో కొట్టే దెబ్బకు ఢిల్లీలో అధిష్టానం అదిరిపడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు నల్లా బిల్లులు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారని జూబ్లీహిల్స్ జనం నిగ్గదీసి అడుగుతున్నారు. ఒకే ఇంటిలో 43 దొంగ ఓట్లు రాయించడాన్ని బట్టి చూస్తే మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించారంటే కాంగ్రెస్ రాజకీయమేంటో అర్థం చేసుకోవచ్చు. గులాబీ బాస్ డైరెక్షన్, కేటీఆర్, హరీష్ రావు యాక్షన్ తో గులాబీ కార్ జూబ్లీహిల్స్ లో టాప్ గేర్ లో దూసుకుపోతుంది. కేసీఆర్ దిశానిర్దేశంలో కేటీఆర్, హరీష్ రావు ఏకతాటిపై కేడర్ను నడిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీరియస్ గా వర్కౌట్ చేస్తున్న ఇద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ భవన్ లో వరుస సమావేశాలు, పార్టీలో చేరికలు, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షలు, మెరుపు పర్యటనలు, ముఖ్య నేతలతో భేటీలు, ఇలా ఈ ఇద్దరు బిజీగా గడిపేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతూ జూబ్లీహిల్స్ బైపోలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ వైఫల్యాలపైనే చర్చ జరుగుతోంది. మాయ మాటలతో మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన శాస్తి చేసేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కుండబద్దలు కొడుతున్నారు. రేవంత్ పాలనలో ఘోర వైఫల్యాలు, హైడ్రా తెచ్చిన చిచ్చు, అమలు కాని హామీలు, బస్తీల జాడకే రాని అభివృద్ధి ఫలాలు, గ్రూపు తగాదాలు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూల అంశాలుగా మారుతాయని స్పష్టం చేశారు. मैडम को बराबर अपन जिताना है। ఇక్కడ నాన్న నెంబర్ ఉంది, చేస్తే అమ్మ ఎత్తుతారు. ఏమున్నా ఎప్పుడైనా చేయొచ్చు. అయితే ఎప్పుడైనా చేయొచ్చు, అమ్మ మాట్లాడుతారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.